అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈ మెసేజ్ కూడా వినకముందే చాలామంది అన్న లేట్ అయింది అని కామెంట్ చేసే ఉంటారు. ఎస్, నిజంగానే లేట్ అయింది, చాలా లేట్ అయింది. ఎందుకంటే అర్ధరాత్రి 2:30 నుంచి మా ఏరియాలో పవర్ లేదు. ఇక్కడ రాత్రి ఉరుములు మెరుపులతో వర్షం పడింది. దాంతో ట్రాన్స్ఫార్మర్ పోయింది. సో పొద్దున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చేసినప్పటికీ 7:45 అయింది. 7:45కి పవర్ వచ్చింది. సో పవరు నెట్ లేకుండా మనం ఏం చేయలేం కదా, అందుకని లేట్ అయిందనమాట. దాదాపుగా రోజు నేను 7:45కి వీడియో రిలీజ్ చేసేవాడిని. ఈరోజు ఆ టైంకి రికార్డింగ్ స్టార్ట్ చేశానంటే మేబీ 8:30 తర్వాత రిలీజ్ చేస్తానేమో. ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు ఈ ఒక్కరోజుకి. ఇక సింపుల్గా షార్ట్ కట్లో చెప్పేస్తాను, మరీ సాగదీయను. 15-20 నిమిషాల్లో అవజేసేద్దాం. ఇవాళకి ఉగ్రవాదుల అంతమే మన సంకల్పం. ఆపరేషన్ సింధూర్తో మనమేంటో చూపించాం. త్రివిధ దళాల ధైర్య సాహసాలకు సెల్యూట్. ఉగ్రవాదంపై పోరాడుతున్న నాయకుడు మోదీ. విజయవాడ తిరంగా యాత్రలో సీఎం చంద్రబాబు. సో ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, దానిలో మనం నైతికంగా గెలిచాం అనే ఆనందంలో దేశం మొత్తం ఉబ్బుతిబ్బవుతోంది, ఎగిరి గెంతేస్తోంది. దట్టు బీజేపీ అండ్ ఎన్డీఏ వాళ్ళు అయితే ఎక్కడా ఆగట్లేదు. కాబట్టి దానిలో భాగంగా విజయవాడలో ఒక తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారీ స్థాయిలో నిర్వహించారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అండ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అండ్ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా చాలామంది పాల్గొన్నారనమాట. ఇది విజయవాడలో జరిగింది. తర్వాత అత్యంత కీలకమైన అంశం, నిన్న రాత్రి 8:30 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి ముక్కు, కళ్ళు, చెవులు సర్వం వీళ్ళిద్దరే, ధనుంజయ రెడ్డి గారు అండ్ కృష్ణమోహన్ రెడ్డి గారు. ఒకళ్ళేమో ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, మరొక ఆయనేమో ఓఎస్డీగా పనిచేశారు. వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత కీలకమైన వ్యక్తులు. వీళ్ళిద్దరిని నిన్న రాత్రి సిట్ అరెస్ట్ చేసింది. జగన్కు అత్యంత సన్నిహితులు, మద్యం కుంభకోణంలో కీలక నిందితులు. కుట్ర అమలు, ముడుపుల నిర్ణయం, వసూళ్లలో ప్రధాన పాత్ర. ఉదయం సిట్ విచారణకు హాజరు, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో రాత్రి అరెస్టు. సో నిన్న సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు తిరస్కరించింది, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో రాత్రికి రాత్రి అరెస్ట్ చేశారు. రాత్రి 8:30 ఆ టైంలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పడేశారనమాట. సో ఇప్పుడు ముందస్తు బెయిల్ కాకుండా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. అది కూడా ఎక్కడి నుంచి, కింది స్థాయి కోర్టుల నుంచి మొదలవుద్ది. సో అట్లా రాత్రి 8:30కి జరిగింది. సో వీళ్ళిద్దరి చరిత్ర ఈనాడులో చాలా డీటెయిల్డ్గా వేశారు. ధనుంజయ రెడ్డి డిఫాక్టో సీఎం వైకాపా హయాంలో. సీఎంఓ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆయన గుప్పిట్లోనే. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయన ముందు క్యూ కట్టాల్సిందే. వైకాపా ప్రభుత్వంలో అంతులేని అధికారం చెలాయించిన ఆయన. సీనియర్ మంత్రులకు ధనుంజయ్ అన్నను కలవండని జగన్ చెప్పేవారు. కరెక్టేనండి. సీఎంఓలో ధనుంజయ రెడ్డి గారి అపాయింట్మెంట్ దొరకడానికే ఎమ్మెల్యేలు ఆయన గేటు బయట, ఆయన గుమ్మం బయట గంటలు వెయిట్ చేసేవాళ్ళు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే నాకు స్వయంగా చాలామంది ఎమ్మెల్యేలు చెప్పేవాళ్ళు. పొద్దున్న 10 గంటలకు వెళ్తే సాయంత్రం 5-6 గంటల వరకు ఆయన్ని కలిసేవాళ్ళు కాదు. ఆయన్ని కలవడానికి కూడా టైం దొరికేది కాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అటువంటిది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం అంటే ఇంకా దాదాపు అసాధ్యమే. సో అట్లా ఈవెన్ మినిస్టర్స్కి కూడా ధనుంజయ రెడ్డి గారి అపాయింట్మెంట్ చాలా కష్టంగా దొరికేది. జగన్మోహన్ రెడ్డి గారేమో పొడిగా మాట్లాడి మిగిలిందంతా మీరు ధనుంజయ అన్నతో మాట్లాడండి అనేవాళ్ళు. ధనుంజయ రెడ్డి గారిని కలవడానికి మంత్రులు కూడా ముప్పు తిప్పలు పడేవాళ్ళు. ఓన్లీ పెద్దిరెడ్డి గారు అండ్ బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మాత్రమే నేరుగా కలవగలిగేవాళ్ళు. డైరెక్ట్ పెద్దిరెడ్డి గారు అయితే డైరెక్ట్ కలిసేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరూ కూడా బయట వెయిట్ చేయడం, అపాయింట్మెంట్లు అవి ఇవి ఉండేవన్నమాట. అప్పట్లో కొంచెం అది బాగా ఇబ్బంది పెట్టింది, వైసీపీని అంతర్గతంగా బాగా ఇబ్బంది పెట్టింది. సో అదంతా కూడా ఈనాడులో డీటెయిల్డ్గా రాశారు. అలాగే నాడు సీఎంఓలో నెంబర్ 2 కృష్ణమోహన్ రెడ్డి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటే వల్లమాలని ప్రేమ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ అంతా ఆయన కొనసంలోనే. కుమారుడి పేరుతో కంపెనీలు, మద్యం ముడుపుల సొమ్ము రూటింగ్ అని 2022లో నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, 2021లో స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించి ఇట్లా కుమారుడి పేరిట, కుమారుడు డైరెక్టర్గా చేస్తూ, కుమారుడిని ఎండీగా చేస్తూ కొన్ని కంపెనీలు స్థాపించి మద్యం ముడుపులంతా కూడా దానిలోకి మళ్లించారు అని ఇందులో చాలా గట్టిగానే రాసుకొచ్చారండి. మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కళ్ళు ఎలా మూసుకోగలం, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ నిరాకరించిందనమాట. సో ఇది బాగా హైలైట్ అయింది రాత్రి. సో దీన్ని సాక్షిలో ఎలా రాశారు తెలుసా? సింపుల్గా మనం చెప్పుకోవాలంటే సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది కాబట్టి వెంటనే సిట్ అరెస్ట్ చేసేసింది, అది వార్త. దాన్ని సాక్షిలో ఎలా రాశారు? రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.
మద్యం కేసు వెనుక పక్షపాతం దురుద్దేశాలను కొట్టి పారేయలేం, దర్యాప్తును నిష్పాక్షికంగా పారదర్శకంగా కొనసాగించాలి అని రాసుకొచ్చారు. చివరిగా మ్యాటర్ ఏంటయ్యా అంటే మేము ముందస్తు బెయిల్ ఇవ్వము అని సుప్రీంకోర్టు చెప్పింది. దాంతో మద్యం కుంభకోణం కేసులో సిట్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. దాన్ని రాయడానికి 30 దెప్పలు పడి అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇలా రాశారు. సాక్షులను కానీ సహనిందితులను కానీ చూడండి. వైసీపీ ఇది 151 నుంచి 11 స్థానాలకు పడిపోతే ఏమంటారు దాన్ని, 11 స్థానాల్లో విజయదుందు మోగించిన వైసీపీ అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని హెడ్డింగులు పెట్టి రాస్తారు కదా, అలా ఉంటుందన్నమాట. ఓడిపోయిన 164ని పట్టించుకోకుండా 11 స్థానాల్లో వైసీపీ విజయ భేరి విజయ ఢంక అని రాసుకొని గొప్పలు చెప్పుకుంటారు కదా, అలా నిజానికి ఇక్కడ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. దాంతో సిట్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. అది దాని సారాంశం. దాన్ని సుప్రీంకోర్టు రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యాసం అంటే కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కోర్టులు రకరకాల కామెంట్ చేస్తాయి. ఈ కామెంట్ చేసిన సుప్రీంకోర్టే ఈ కామెంట్ కూడా చేసింది కదా. సారీ, ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నప్పుడు కళ్ళు ఎలా మూసుకోగలం అని కూడా సుప్రీంకోర్టు అంది కదా. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కోర్టు విచారణ 1 గంట 2.5 గంటల పాటు విచారణ జరుగుతున్నప్పుడు న్యాయమూర్తులు ధర్మాసనం నుంచి రకరకాల కామెంట్స్ వస్తాయి. సో ఇందులో వీళ్ళకి కావాల్సిన కామెంట్ వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళకి కావాల్సిన కామెంట్ వీళ్ళు తీసుకున్నారు. కానీ మనకు కావాల్సింది ఏంటి, అంతిమంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దట్స్ అంతే, అది కంక్లూజను, అది పాయింట్. అది రాయడానికి సాక్షిలో 30 దెప్పలు పట్టి రాశారనమాట. తర్వాత రికార్డు సృష్టించేలా యోగా దినోత్సవం మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసం పాటించాలి. అధికారులు చంపేశారండి. ఇప్పుడు ఈ నెల రోజులు హడావిడ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారేమో అమరావతి వస్తారని ఒక నెల రోజులు హడావిడి చేశారు. ఇప్పుడు ఇదిగో యోగా దినోత్సవం జూన్ 21 ఉంది, మే 21 నుంచి హడావిడి చేయండి అని చెప్పి మొదలెట్టారనమాట. ఇప్పుడు ఈ నెల రోజులు దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతులు తెగరాహేస్తారు. ఇంకా అధికారులు కూడా దానిలో నిమగ్నం అయిపోతారు. ఇంకా కనీసం రోజుకోసారి సమీక్ష కూడా ఉంటుంది ఆ నెల రోజులు. ఇంకా అధికారులు మంత్రులు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసి రకరకాల భంగిమ ఆసనాలు వేసి నెల రోజులు హడావిడి చేస్తారనమాట. ఇలాంటివే ఎక్కువ, ఇలాంటి అతే ఎక్కువ. జూన్ 21 యోగా దినోత్సవం, ఒక వారోత్సవం నిర్వహించండి. జూన్ 14వ తేదీ నుంచి జూన్ 21 వరకు వారోత్సవాలు చేయండి. కానీ ఒక నెల మొత్తం అవసరం హడావిడి ఏంటో. విశాఖపట్నంలో జూన్ 21 నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రధాని మోదీ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలో యోగాభ్యాసానికి నాంది పలకాలని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలపై ఉండవల్లిలో నివాసంలో చంద్రబాబు అధికారులతో శుక్రవారం సమీక్షించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డు సృష్టించేలా నిర్వహించాలి. కనీసం 2 కోట్ల మందికి ఈ కార్యక్రమం చేరాలి. చేరిపోద్ది, తిరుగులేదు. సరే, అందులో అంటే నా కామెంట్ ఏమి నెగిటివ్గా తీసుకోవద్దు. యోగా మంచిదే, యోగా చేయడం మంచిదే, యోగా అనేది అందరికీ తెలియాల్సిందే. కానీ నేనేమంటానంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా దాని మీద తలమునకలై ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీరు ఆలోచించి కామెంట్ చేయండి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్పారంటే నెల రోజుల పాటు యోగా మాసం పాటించాలి, అధికారులందరూ ఏర్పాట్లు చేయాలి. ఇంకా అధికారులందరూ సీఎం గారు చెప్పారు కదా అని చెప్పి సీఎం గారు 10 చెప్తే వీళ్ళు 100 చేసే టైపు ఓవర్ యాక్షన్. ఎక్స్ట్రా మార్క్స్ ఫర్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అన్నట్టు ఇంకా ఎక్కువ మార్కుల కోసం ఇలా ఓవర్ చేస్తారనమాట. ఓన్లీ ఆన్ పేపర్ ఎక్కువగా నివేదికలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. సో తర్వాత సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంలో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం. సెకీతో మేము కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మకం, అందుకు నాకు శాలువా కప్పి గొప్పగా పొగడాల్సింది పోయి ఏంటి మాటలు, ఇంకా అవార్డు రివార్డు ఉంటే నాకు ఇవ్వాల్సింది, నాపై ఏవోవో మాట్లాడడం ఏంటి అని చెప్పి నవంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇదిగో కేంద్రం సన్మానం చేసిందని చెప్పి ఈనాడులో ఒక సెటైరికల్ హెడ్డింగ్ పెట్టారు. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. సెకీ సీఎండీని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. జగన్తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా జైలు పదవీగండం తప్పదని మరోసారి నిరూపితమైంది. ఎంపీగా జగన్ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
దీనికి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, అధికారులు ఎవరూ అతీతం కాదు. తాజాగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండి రామేశ్వర్ ప్రసాద్ గుప్తాకు ఆలస్యంగా అయినా తగిన సత్కారం జరిగింది. మరో నెలలో ఆయన పదవీకాలం ముగియనున్న తరుణంలో విధుల నుంచి తప్పిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. ఇది వైసీపీ హయాంలో 1750 కోట్ల లంచం ఇచ్చినట్టు 2024 నవంబర్లో వచ్చిన ఆరోపణలే దీనికి ప్రధాన కారణం అంట. సో జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో మరో అధికారి బలి అనుకోవచ్చు. ఇక గుంటూరులో భారీ వర్షం, జనజీవనం అస్తవ్యస్తం. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల్లో వర్షాలు. యాక్చువల్లీ మే నెల మధ్యలో ఉన్నాం. విపరీతంగా ఎండలు కాయాలి. ఇంకో వారం రోజుల్లో రోహిణీ కార్తె రావాలి. ఎండలు మాడిపోవాలి. ఈ టైంలో ఒకవైపు ఎండలు కాస్తున్నాయి, ఇంకోవైపు సాయంత్రం అయ్యేసరికి వర్షాలు, ఉరుములు. డిఫరెంట్గా ఉంది వాతావరణం అయితే. రైతులు నష్టపోతే చూస్తూ ఊరుకోం. బర్లీ పొగాకు క్వింటాల్ 15. ఈ హెడ్డింగ్ చూస్తేనే మరీ విడ్డూరంగా ఉంటుందండి. ఇలాంటి హెడ్డింగ్లు పెడితేనే కొంచెం ఏమైంది, షేక్ అవుతుంది. మళ్ళీ పవర్ ఏమైనా డిస్టర్బెన్స్ అండి. ఆగమ్మా, ఏం అవ్వద్దు. షేక్ అవుతుంది కదా, స్క్రీనే షేక్ అవుతుంది. సంథింగ్ పవర్ ఏదో డిస్టర్బెన్స్గా ఉందేమో. రైతులు నష్టపోతే చూస్తూ ఊరుకోం. మరి ఆల్రెడీ మిర్చి రైతులు నష్టపోయారుగా. కళ్ళెదురుగా మిర్చి రైతులు నష్టపోయారుగా. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5 లక్షల మంది మిర్చి రైతులు కళ్ళెదురుగా నష్టపోయారు. 18,000కి అమ్మాల్సింది 12,000కి, 11,000కి, 13,000కి అమ్ముకున్నారు. మరి కళ్ళెదురుగానే నష్టం జరుగుతుంది. ఆల్రెడీ టమాటా రైతులు నష్టపోతున్నారు, కూరగాయల రైతులు నష్టపోతున్నారు, ఎవరికి రేట్లు రావట్లేదు. మామిడి రైతులు కళ్ళెదురుగా నష్టపోతున్నారు. మామిడి యాక్చువల్లీ ప్రొడక్షన్ బాగా తక్కువ ఉంది. దేశవ్యాప్తంగా కేవలం 30% మాత్రమే దిగుబడి ఉంది. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది మామిడికి. అటువంటిది రేటు పెరగాల్సింది, మామిడి కూడా రేటు తక్కువే ఉంది. కళ్ళెదురుగా రైతులు నష్టపోతుంటే ఇలా నష్టపోతే చూస్తూ ఊరుకోమంటే ఎలా సార్? నేను చెప్పింది కరెక్టా కాదా కామెంట్ చేయండి. నిజంగా రైతులు నష్టపోతున్నారా లేదా? ప్రతి రైతు కూడా మదనపల్లి ఏరియాలో టమాటా రైతుతో మాట్లాడండి, నూజివీడు, ఉలవపాడు ఏరియాల్లో మామిడి రైతుతో మాట్లాడండి, లేదా ఈ కర్నూలు, గుంటూరు ఈ ప్రాంతంలో మిర్చి రైతుతో మాట్లాడండి, ప్రకాశం ఈ ప్రాంతాల్లో మిర్చి రైతుతో మాట్లాడండి. ప్రతి రైతు కూడా నష్టపోతున్నారు. కానీ ఇక్కడ రైతులు నష్టపోతే చూస్తూ ఊరుకోమని ఒక హెడ్డింగు, సీఎం గారు చెప్పడము, ఒక మీటింగ్ పెట్టడము, మాటలు చెప్పడము. మాటలే, చేతల్లో ఉండవు. వ్యవసాయం బాగా. నాకు నిన్న ఒక 2 రైతులు ఫోన్ చేశారు. మదనపల్లి నుంచి ఒక టమాటా రైతు ఫోన్ చేశారు. దాదాపుగా నేను సాధారణంగా అంత ఓపికగా వినడానికి ఇష్టపడను. ఎందుకంటే కరెక్ట్ టైం అది, పీక్స్ టైంలో ఉన్నా. చెప్పండి సార్, చెప్పండి, అర్జెంటుగా చెప్పండి అన్న. ఆయన చెప్తూ వెళ్ళే కొద్దీ నాన్ స్టాప్గా 25 నిమిషాల పాటు మాట్లాడా. నాకున్న అనుమానాలన్నీ తీర్చుకున్నా. ఆయన చెప్పాల్సిందంతా చెప్పారు. సో టమాటా రైతులకు ఏ విధంగా ఉంది, ఏమి హామీ ఇచ్చారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందని మొత్తం చెప్పారు. సో కళ్ళెదురుగానే రైతులు నష్టపోతున్నారు. పార్టీ పటిష్టతే లక్ష్యంగా తెదేపా సమగ్ర శిక్షణ పైలట్ ప్రాజెక్టుగా తొలుత 5 నియోజకవర్గాలు. మహానాడు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ. బూత్ స్థాయి వరకు కార్యకర్తల ఎంపిక. తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టపరచడం, అందుకు కార్యకర్తలు, నాయకులను సమాయత్తం చేయడమే లక్ష్యంగా నియోజకవర్గాల వారీగా సమగ్ర శిక్షణకు తెదేపా అధిష్టానం శ్రీకారం చుట్టింది. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధన, P4 తదితర అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు వారిని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా బూత్ స్థాయి శిక్షణ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు శిక్షణ ఇస్తారంటండి టీడీపీ వాళ్ళకి. ఓకే, తర్వాత చక్కనమ్మల ఏఐజీ సందర్శన. ప్రపంచ సుందరి పోటీదారుల వైద్య పర్యాటకంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఆంట్రాలజీ ఆసుపత్రిని సందర్శించారంట. నేడు కర్నూలులో సీఎం చంద్రబాబు పర్యటన. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా, అంటే ప్రతి నెల 3వ శనివారం ఆయన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కదా. సో అందుకు ప్రేమ జంట కనిపిస్తే చాలు, కానిస్టేబుల్ అరాచకాలు, యువతి ఆత్మహత్య, నిందితుడిపై సస్పెన్షన్ వేటు వేసిన అధికారులు. అతడు ఏఆర్ కానిస్టేబుల్. ప్రేమ జంట కనిపిస్తే ఫోటోలు తీసి భయపెట్టి అందిన కాడికి దోచుకోవడమే అతని పని. ఇటీవల అతని వేధింపులు తాళలేక ఓ బీటెక్ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ను రాజంపేట పోలీసులు అరెస్ట్ చేయగా కడప జిల్లా పోలీసులు సస్పెండ్ చేశారు. కడప ఆర్మూడు విభాగంలో కె రామ్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు. తన బంధువైన పొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డిని పాలకొండల్లో అనధికారికంగా నియమించుకున్నాడు. అక్కడకు వచ్చే ఒంటరి మహిళలు, ప్రేమ జంటలను అనిల్ ఫోటోలు తీసి వారి ఫోన్ నెంబర్ అడిగి ఆ వివరాలు రామ్మోహన్ రెడ్డికి పంపేవాడు. అతడు పాలకొండలకు వచ్చి తల్లిదండ్రులకు చెబుతానని భయపెట్టి అందిన కాడికి దండుకునేవాడు.
చి సిగ్గులేని బతుకు. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అటు పైగా కానిస్టేబుల్ అనే కిరీటం ఒకటి, సస్పెండ్ చేయడం ఏంటి, ఉద్యోగం నుంచి పీకి పెరేయాలి. నాడు జగన్ పడగ నేడు విలువల నడక, బాగా పెట్టారు హెడ్డింగ్ ప్రేస కోసం, బాగుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన పేరు ఆయన ఫోటోలు వేసుకునే బ్యాగుల మీదే ఇప్పుడు విలువలతో కూడిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇస్తున్న బ్యాగు అని చెప్పి బాగానే రాశారు. మంచి నిర్ణయం, మంచి విషయమే. మద్యం ముడుపుల సొత్తుతో పెట్టుబడులు, కుమారుడు డైరెక్టర్గా కంపెనీలు పెట్టిన కృష్ణమోహన్ రెడ్డి బెనామీలు సన్నిహితుల పేరిట ఆస్తులు కొన్న ధనంజయ రెడ్డి సిట్ దర్యాప్తులో వెలుగులోకి. మరి వాళ్ళే ఇన్ని చేస్తే వాళ్ళ బాస్కి ఎన్ని నెలలు ఉంటాయి, ఆయన ఎన్ని చేసి ఉంటారో. ఇక పోలవరం బనకచర్ల వైపు ఒడివడిగా అడుగులు, త్వరలోనే 81,900 కోట్లతో పాలనా మోదం. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు త్వరగా పట్టాలెక్కించేందుకు ఒడివడిగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిమంది అధికారులతో ఈ అంశంపై తరచూ చర్చిస్తున్నారు. మరోవైపు ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ అధికారులు వరుస సమావేశాలతో ముందుకెళ్లే అంశాన్ని ఓ కొలిక్కి తెస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు జూన్లోనే టెండర్లు పిలవనున్నారు. ఇందుకు తొలుత పాలనామోదం ఇవ్వాలి. ఓకే, మంచిది. ఈ విషయంలో కూడా చూపించండి. ఇక పునరుత్పాదక ఇంధన హబ్గా ఆంధ్రప్రదేశ్ రెన్యూ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్ రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన హబ్గా మారుస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ సంస్థ 22,000 కోట్లతో స్థాపించనున్న 4.8 గిగావాట్ల 4,800 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ కాంప్లెక్స్కు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారండి. రక్షణ బడ్జెట్లో మరో 50,000 కోట్లు పెంచారు. అదొక కీలకమైన అంశం. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం, ఈ పరిస్థితుల నేపథ్యంలో రక్షణ బడ్జెట్ని పెంచారనమాట. ఇవి ఈనాడులో అంశాలు కాసేపు పక్కన పెడదాం. సాక్షిలో చూసుకుంటే రక్షణకు మరో 50,000 కోట్లు అనేది సాక్షిలో పక్కన హైలైట్ చేస్తూ ఇది సుప్రీంకోర్టుని పక్కన బ్యానర్లో వేశారు. తర్వాత వీర జవాన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం. సో విజయవాడలో వరద బాధితులకు ₹1 ఇచ్చారో లేదో తెలియదు, కానీ వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి మాత్రం 25 లక్షల చెక్ అయితే ఇచ్చారు. బెయిల్, రిమాండ్, ఆపై మరో కేసు. వల్లభనేని వంశీపై వేధింపుల పర్వం. వేధింపులు ఏంటండి? ఆయనకి ఎవరు నకిలీ పట్టాలు ఇవ్వమని చెప్పారు? ఆయన నకిలీ పట్టాలు ఇవ్వకపోతే, నకిలీ స్టాంపులు వేయకపోతే అసలు ఈ కేసే ఉండేది కాదుగా. తప్పు చేయడం ఎందుకు, కేసు పెడితే వేధిస్తున్నారని ఏడవడం ఎందుకు? అది కదా మనం మాట్లాడాల్సిన పాయింట్. ఇక్కడ సాక్షి వాళ్ళైనా సరే అది కదా లేవనెత్తాల్సిన అంశం. ఇక్కడ వల్లభనేని వంశీ గారు నకిలీ పట్టాలు ఇచ్చారు, నకిలీ పట్టాల్లో నకిలీ స్టాంపులు వేశారు. ఆ పట్టాలు చెల్లుబాటు అవ్వవు, లబ్ధిదారులను మోసం చేశారు. ఆ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టు రిమాండ్ విధించింది. సో దానికి ఇంకా వేధింపులు అంటే ఎలాగండి? స్పెషల్ గ్రేడ్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓలు ఆదాయం జనాభా ఆధారంగా పంచాయతీ పునర్వ్యవస్థీకరణ. 10,000 జనాభా లేదా 1 కోటి ఆదాయం ఉన్న వాటిని స్పెషల్ గ్రేడ్గా గుర్తింపు. రాష్ట్రంలో మొత్తం 300 వరకు ఉంటాయని అధికారుల లెక్క. ప్రతిపాదనలు సిద్ధం చేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. ఓకే, 5% రెమిటెన్స్ పన్ను మనోళ్లపై ట్రంప్ మరో పిడుగు. గ్రీన్ కార్డుదారులకు కూడా వర్తింపు. ఇది ఈ వార్త ఆంధ్రజ్యోతిలో కొంచెం రాశారు. ఇదిగోండి, 1,05,000 అమెరికా నుంచి డబ్బు పంపితే ఇక పన్ను బాదుడే. విదేశాలకు నగదు బదిలీలపై 5% పన్ను విధిస్తూ బిల్లు తిరస్కరించిన ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ. సవరణలు చేసి మళ్లీ ప్రవేశపెడతామన్న స్పీకర్. బిల్లు అమలైతే ప్రవాస భారతీయులకు భారమే. ప్రస్తుతం అమెరికాలో 45 లక్షల మంది భారతీయులు. పాపం అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియాకి వాళ్ళ కుటుంబ సభ్యులకి తరచూ డబ్బులు పంపించడం కామన్, సహజం. సో ఇక మీదట వాళ్ళు పంపించే ప్రతి ₹1,00,000 కూడా ₹5,000 పన్ను కట్టాలంట. కొంచెం ఇది భారమే కదా. సో ఇటువంటి పిచ్చి నిర్ణయాలు ట్రంప్ ఈ మధ్య ఎక్కువ తీసుకుంటున్నారనమాట. ఈ పిచ్చి నిర్ణయాలు ఎక్కువైపోయినాయి. ఇక లిక్కర్ బాసులు అరెస్టు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అదుపులోకి. నేడు కోర్టులో ఇద్దరు జగన్ మనుషులే అని ఒకటి రాసుకొచ్చారు. జగన్ షాడో మీటింగ్స్ డీలింగ్స్లో ధనంజయ దట్ట సర్వాంతర్యామలో ఎదిగిన అధికారి. 5 ఏళ్ళు పాలనపై పెత్తనం ఆయనదే. జగన్ సొంత పనుల పర్యవేక్షణ, పోస్టింగుల్లో అస్మదీయుల కేంద్రం, ప్రశ్నించే వారికి వెయిటింగే. అధికారిగా ఉంటూ వైసీపీకి రాజకీయ సేవలు, వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఆరోపణలు. ఆ కుటుంబంలో ఒకటిగా కృష్ణమోహన్ రెడ్డి. మద్యం ముడుపుల గుట్టు ఆయనకే ఎరుక అని చెప్పి రాశారు.
వారిద్దరికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయంట, వారిపై తీవ్ర అభియోగాలు, కీలక దేశ విచారణలో ఉందని రాసుకొచ్చారులే. తర్వాత బాబు సారథ్యంలో ట్రెండ్ సెట్ చేస్తున్నాం, భారీ పెట్టుబడులతో కలల సాకారం, 8 నెలల వ్యవధిలోనే దిగ్గజాలను తీసుకొచ్చాం, దేశంలో క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాది రాయి రెన్యూ, త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్, లోకేష్. సో బాబు సారథ్యంలో ట్రెండ్ సెట్ చేస్తున్నామని రాశారు. తర్వాత పిల్లల మేరని చూసి ఎక్కువ మార్కులకు కలిగి తిరిగి, తర్వాత రక్షణ రంగానికి మరో 50,000 కోట్లు, గాలివాన బీభత్సం అని రాశారు. 5 లక్షల మందితో యోగాడే విశాఖ కార్యక్రమానికి మోదీ సీఎం సమీక్ష, కీలక ఆదేశాలు. ఇక 28న సీఎంతో ప్రధాన సమావేశం, పాల్గొనున్న ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సీఎంలు. పోలవరంపై 28వ తేదీన పీఎం గారు సీఎంలతో సమావేశం అవుతున్నారంట, అదొకటి రాసుకొచ్చారనమాట. సో ఇంకా లోపల పేజీల్లో ఏమైనా వచ్చారేమో ఒకసారి టచ్ చేద్దాం. పాక్కు ఎరవేసి ఉచ్చులోకి లాగిన భారత్, వాయుసేన విమానాల్లో భ్రమలు కల్పించింది, ఆత్రంగా స్పందించి అడ్డంగా దొరికిన దాయాద్దేశం. విజయవంతంగా ముగిసిన ఆపరేషన్ సింధూర్లో మన రక్షణ బలగాలు వేసిన ఎత్తుగడకు పాకిస్తాన్ అడ్డంగా దొరికిపోయి చిత్తయింది. తుర్కియాతో కలిసి మనల్ని దెబ్బతీయాలనుకున్న ఆ దేశ వ్యూహం బెడిసికొట్టింది. ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి భారత్లోని పౌర నివాసాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ డ్రోన్లు, ఇతర ఆయుధాలతో దాడి చేసింది. దీంతో పాక్ కీలక స్థావరాలను ధ్వంసం చేయాలని భారత సైన్యం నిర్ణయించింది. పాక్ వద్దనున్న HQ-9 గగనతల రక్షణ వ్యవస్థ దీనికి అడ్డంగా మారిందని గుర్తించి వెంటనే దాన్ని మభ్యపెట్టే వ్యూహాన్ని తెరపైకి తెచ్చిందని రాశారు. పాక్ను ఎండగట్టేలా దౌత్యయుద్ధం, ప్రపంచ దేశాలకు బృందాలను పంపనున్న కేంద్రం, విపక్ష ఎంపీలకు దీనిలో చోటు. సో మన దేశంలో ఒక టీంని తయారు చేసి ఆ టీం ప్రపంచ దేశాల దగ్గరకు వెళ్ళి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తోంది, వాళ్ళతో ఉన్న సమస్య ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేది చెప్తారంట ఇతర దేశాలందరికీ. ఇక ఫలించని రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు, ఇస్తాంబుల్లో 2 గంటల్లోపే ముగిసిన భేటీ. ఊహించిందే జరిగింది. ఇస్తాంబుల్ వేదికగా రష్యా ఉక్రెయిన్ మధ్య శుక్రవారం జరిగిన ముఖాముఖి శాంతి చర్చలు ఫలించలేదంట. ట్రంప్ని కూర్చోబెట్టండి మధ్యలో, ట్రంప్ను కానీ కేఏ పాల్ను కానీ కూర్చోబెట్టండి. ప్రపంచ శాంతి కాములు కదా వాళ్ళిద్దరూ. ఇక భారత్ జలాల్లోకి చైనా గూఢాచార్య నౌక, పాకిస్తాన్ కోసమే రంగంలోకి దింపిన డ్రాగన్. చైనాకు పాకిస్తాన్ మీద ఉన్న అనురాగం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్లో ఆ దేశానికి క్షిపణులు, విమానాలు, ఆయుధాలు సరఫరా చేసింది. అంతేకాదు పాకిస్తాన్కు తాము అండగా ఉంటామని బహిరంగంగా ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ దాదాపుగా ముగిసినా పాకిస్తాన్కు సాయం చేయడం మాత్రం డ్రాగన్ ఆపడం లేదు. తాజాగా ఓ గూఢాచార్య నౌకను భారత సముద్ర జలాల్లోకి పంపింది. దాని పేరు డా యాంగ్ ఈహౌ. పేరుకి ఇది పరిశోధక నౌక అయినా దీని ప్రధాన పని భారత నౌకలు జలాంతర్గాముల కదలికలను గుర్తించడమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ పత్రికల్లో పేరు రావాలనే వక్ఫ్ సవరణ చట్టంపై తాజా పిటిషన్లను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. కరెక్టే. కొంతమంది కావాలని కోర్టుల్లో వేసే పిటిషన్లు సంచలనం కోసమో పేరు కోసమో వేస్తుంటారు. కోర్టు మేనేజర్లపై నిబంధనలు రూపొందించండి, హైకోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం. కల్నల్ ఖురేషీపై వ్యాఖ్యల కేసు, మధ్యప్రదేశ్ మంత్రి పిటిషన్పై సోమవారం విచారణ, సుప్రీంకోర్టు. సరే, ఓవరాల్గా ఇప్పటికే లేట్ అయింది అనుకున్నాం కదా, సో ముగిద్దాం. ఇతర కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఈరోజు కొంచెం ఇతర వీడియోలన్నీ ఎక్కువ చేస్తాను. థ్యాంక్ యూ.